వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశం. జగిత్యాల జిల్లా మహాకుంభలో తప్పిపోయిన 4 మహిళలు క్షేమంగా జగిత్యాలకు చేరుకున్న జగిత్యాల జిల్లా నుంచి 11 మంది కలిసి మహిళలు మహాకుంభమేళకు వెళ్లారు. 4 తప్పిపోగా గత 5 రోజుల నుంచి ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్ళు జగిత్యాలకు చేరుకోగా వాళ్లతో మా ప్రతినిధి సాజిద్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల జిల్లాలో 4 మహిళలు కలిసి వాళ్ళతో పాటు ఒక 11 మంది మహిళలు కలిసి జగిత్యాల నుంచి మహాకుంభమేళకు వెళ్లారు. ఆ వెళ్లిన సందర్భంలో ఒక 4 మహిళలు మిస్ అయ్యారని చెప్పి గత 5 రోజుల నుంచి ఈ చర్చ జరుగుతున్న జగిత్యాలలో. కానీ ఈ రోజు అయితే ఈ 4 మహిళలు ఎవరైతే మిస్ అయ్యారో మహిళలందరూ జగిత్యాలకు వచ్చేసారని చెప్పి మనకు తెలుస్తున్నది. అయితే వారు ఆ 4 ఎవరైతే తప్పిపోయారో వాళ్ళు మన వెనకాల ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు తప్పిపోవాల్సి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చారనేది ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎప్పుడు వెళ్ళారు ఇక్కడ నుంచి? సోమవారం రాత్రి 11 సుమారు 11 గంటలకు. చెప్పండి, ఎంతమంది కలిసి వెళ్ళారు మీరు? 11 మంది. 11 మంది కలిసి వెళ్ళారు. డ్రైవరు వాళ్ళిద్దరు డ్రైవర్లు కాక మేము 11 మంది పోయినాం కానీ గుంభవేళ చేరినాం. ఒక దేవుని చూపించారు రాములవారిని. గుంభవేళ చేరినాక ఇక తానాలు చేస్తామనే మొక్కు, తానాలకు పోతామనేవారు. బాగా ట్రాఫిక్ జామ్ అయింది, మంది బాగున్నారు. ఇక ఆయన బైకులో వినా వదిలేస్తాం. మరి మళ్ళీ నైట్లో తానాలు చేసుడు ఎట్లా అని చెప్పి వాళ్ళు బైక్లోనే వదిలేచ్చినాం. కానీ ఇక ఆ బైక్లో వాళ్ళు కూడా ఎక్కిర్రు, మేము ఎక్కినాం, అందరం ఎక్కినాం. వాళ్ళు ముందైనరా వెనకైరా మాకు తెలియలే, మేము వెనకైనామో ముందైనామో తెలియలే. అమ్మాయిలో దొరకలే. ఇక వాళ్ళు మాకు గలలే, మేము వాళ్ళకి గలలే. ఇక ఆడికి వెళ్ళి ఇక మేము రాత్రి వచ్చి వేరే కాడ అదే ఊళ్ళో ఉన్నాం. ఉండి కలిసి ఇక రాత్రి ఉండి మళ్ళీ తెల్లారి కూడా 1 దాకా 2 దాకా అటు ఇటు తిరిగినాం. వాళ్ళు మాకు గలలే, మేము వాళ్ళకి గలలే. ఇక అయితే ట్రైన్కి వచ్చి ఎక్కినాం. ఎక్కి ట్రైన్కి ఎక్కి ఇలా టికెట్ తీసుకున్నాం వేరే కాడ. మళ్ళీ బొంబాయి బస్సు అది ఎక్కి ఇక్కడ మన వరంగల్ కాడ దిగినాం. దిగలే ఆడ ట్రైన్ మాకు స్టేషన్ దొరకలే. స్టేషన్ కాడ దిగక దాటిపోయింది. దాటిపోయారు కల్లా అర్ధ కాడ దించింది. అర్ధ కాడికి వెళ్ళి మళ్ళీ మర్రిపోయి ఆడికి వెళ్ళి అది వేరే బండి అట, అది ఆదిలాబాద్ బండి. ఆ ఆదిలాబాద్ బండి కాడికి వెళ్ళి మళ్ళీ ఆ స్టేషన్ కాడికి వెళ్ళి మళ్ళీ వరంగల్కి వచ్చి ఆడ నెల్లూరు వాళ్ళు కలిసారు. అలా 2000 అడుక్కొని ఆయన ఇటు వరంగల్కి వచ్చినాం. ఫోన్ పై చేస్తాం మేము అని ఆయనతో అడుక్కొని వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ కాడ కూడా కలిసినాం. అన్నం పెట్టిర్రు, తిన్నాం. ఇక వచ్చినాం. ఆయన ఆడ వాళ్ళ ఫోన్ పై చేస్తామని వచ్చి మళ్ళీ వరంగల్ కాడ ఇక జైతాల బండి ఎక్కి వచ్చినాం. 4 వచ్చినాం. కడప నగరం మిర్యాపురంలో వెలసిన లూర్దుమాత తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 10, 11 తేదీలలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆ విచారణ గురువు ఈరి మీరియన్న తెలిపారు. శనివారం ఆయన స్థానిక పాత చర్చ్ వద్ద ఉన్న లూర్దుమాత స్వరూపం వద్ద ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవాలు కడప మేత్రాసన బిషప్ డాక్టర్ గాలిద్ బాలి ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు. ఈ మిర్యాపురం గ్రామాన్ని 1934 సంవత్సరంలో ఫాదర్ క్రంబ్లీస్ నిర్మించి ఇక్కడ దేవుని సేవ కోసం చిన్న గృహం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. తిరునాళ్ల కమిటీ యువత తోడ్పాటు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని. ఓకేనా? ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మిత్రులారా, కడప మేత్రాశ్రమలో లూర్దుమాత తిరునాళ్ల మహోత్సవము దాదాపు కొన్ని ఏండ్ల తరబడి ఈ మిర్యాపురం నగరంలో జరుగుతూ ఉంది. 1935 సంవత్సరం ఫాదర్ కంబ్లీస్ గారు స్థాపించినటువంటి ఈ విచారణ లూర్దుమాత పేరుతో ఒక చిన్న గుహ కట్టారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తిరునాళ్లను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తిరునాళ్లకు
కొన్ని వేల మంది, దాదాపు 20,000 మంది అన్ని జిల్లాల నుంచి, కడప జిల్లా కాదు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు, మరియ తల్లి మీద ప్రేమ ఉన్నటువంటి భక్తులంతా ఇక్కడికి విచ్చేసి రావటం, ఈ యొక్క నవదిన జపాలలో 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజా బలి ప్రార్థనలు మేము జరిపిస్తాము. ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనటం. 10వ తేదీ మరి కడప పట్టణంలో డాన్ బోస్కో ఐటీఐ సెంటర్ నుండి మరియ తల్లి యొక్క స్వరూపాన్ని ఊరేగింపుగా కడప పురవీధుల గుండా బ్యాండ్ మేళాలతో అంగరంగ వైభవముతో ఆమెను ఇతరులకు సాక్ష్యమిస్తూ దైవ తల్లి, దేవుణ్ణి తన యొక్క గర్భాన మోసినటువంటి తల్లి అని అందరికి కూడా తెలియజేస్తూ ఆ తల్లిని ఊరేగింపుగా మా మరియాపురం ఈ యొక్క క్యాంపస్కు తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క ఆ ఊరేగింపులో కూడా చాలామంది పాల్గొంటారు. మరి ఆ రాత్రంతా కూడా జాగరణ జరుపుతుంది. స్వస్థత ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమములు జరుగుతాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఉన్న సీసీటీవీ కెమెరా పరీక్షలు పనిచేసి మాస్ కాపింగ్కు అడ్డుకట్ట వేయగలరా లేదా? కొందరి స్వార్థం కోసం 10 GPA అని గాలికి వదిలేస్తారా? కనీసం ఏమాత్రం శుభ్రత లేదు. ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంది. నీరు కూడా అక్కడనే నిల్వ ఉండడం వల్ల ప్రమాదమైన క్రిమి కీటకాల వల్ల అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ వార్త చూసి వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో పశు వైద్యశాల రాష్ట్ర స్థాయిలో జంతు సంరక్షణ పక్షంపై జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించుటకై అవగాహన సదస్సు పశుసంవర్ధక శాఖ ఎండీ మంచాల భూమన్న మాట్లాడుతూ పెంపుడు జంతువుల యజమానులకు, పశువుల యజమానులకు రోగాల మీద పడినప్పుడు రోడ్డు మీద వదిలేయకుండా పశు వైద్యశాలకు తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పించండి. జంతువులని, వాటిని గాయపరచడం, వ్యక్తిగతంగా వేరే వాళ్లపై దాడి చేయడం సరికాదు. వాటికి కూడా చట్టాలున్నాయి. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ గంగమల్లు, గోపాలమిత్ర, అభి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్లు చాలా రెస్పాండ్ అవుతున్నారు. చాలా ట్రీట్మెంట్ మంచిగా ఉంది. కోసమని మా డాగ్ని పట్టుకురావడం జరిగింది. డాక్టర్లు అందరూ చాలా అందుబాటులో ఉంటున్నారు. అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఉంది
అన్న నమస్తే కూర్చో. నమస్తే కన్ను గుడ్డు బయటకు తినిస్తారు కదా. ఫోటో మామూలు చుట్టూ ఎట్లుందో నేను చుట్టూ షైనింగ్ కొత్త నాకు పంపులను నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు కూర్చో తాగి మౌత్ కాదు లేదా బాబు పెళ్లి ట్యాగ్ సార్ పెళ్లి కింద దాచుకుంటారు అలా కూర్చోమ్మా ఇటు కూర్చోమ్మా ఇటు కూర్చోండి. ఇప్పుడు అయితే వీడియో తీస్తాను వీడియో తీస్తాను చేస్తాను 1 నెంబర్ ఇస్తా 1 నెంబర్ బ్యానర్ కూడా పడతాడు చూడు. ఒక్కరు కొంచెం లేట్ దింపాలి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేకున్నా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఎక్కువ సీట్లు సాధించాలి. ఇన్ఛార్జ్ లేకున్నా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా ఎక్కువ సీట్లు వచ్చేటట్టు పనిచేయాలని కోరారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు అంటే మాకు చాలా అభిమానం. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందర్భంగా కూడా గారు ఇక్కడికి అభిమానంతో విచ్చేసినటువంటి బీఆర్ఎస్
కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో పదవి విరమణ జరిగిన తర్వాత వైస్ చైర్మన్లకి నాకు చేసినట్లుగా సన్మానం ఎక్కడ జరగలేదు. ఇంత అభిమానంతో చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నన్ను కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిపించి నన్ను ప్రజలకు సేవ చేయడానికి ముందుకు నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అన్న జగదీష్ రెడ్డి గారు, వీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, హుజూర్ నగర్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల కంటే సపరేటు. ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి యూత్ అందరినీ మనం పోగు చేసి లోకల్ నాయకుడు కావాలి అని చెప్పి అన్నప్పుడు కూడా మీరందరూ కూడా పేరు పేరున అందరూ సపోర్ట్ చేసి మనం శాసనసభ్యులను గెలిపించుకుందాం. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఎవరైతే పనిచేసిర్రో వాళ్ళకి మనం పూర్తి స్థాయిలో పని చేయలేకపోయినా వాళ్ళని పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పని చేసిన మనోళ్ళే కదా ఉంటారు, ఏం కాదని అనుకున్నాము. కానీ వాళ్ళు పని చేయించుకున్నారు, బయటికి వెళ్ళిపోయినారు. మళ్ళీ చివరిలో ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళే పనిచేసారు ఎలక్షన్లో. ఈ సందర్భంగా మీకు తెలియజేసిందంటే హుజూర్ నగర్లో మనంత బాగా పనిచేసి చాలా పైనుంచి వచ్చిన నాయకులందరూ కూడా మీ హుజూర్ నగర్లో ఉరుకులు పెట్టి పనిచేస్తున్నారు, అంతా యూత్ ఉన్నారు అని అందరు మెచ్చుకున్నోళ్ళే తప్ప ఇప్పుడు అమర్ కానీ ఎల్లారెడ్డి మండలంలోని పెద్దారెడ్డి మాచాపూర్ గ్రామానికి చెందిన మర్రి నరసింహారెడ్డి గారి తల్లి మర్రి గంగమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకట్రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుమల సత్యనారాయణ మర్రి నరసింహారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చెల్లూరు గ్రామంలో అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ వేడుకలను ప్రజా సంఘాలు, కళాకారులు గద్దర్ చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్యులకు అర్థమయ్యే విధంగా పాటలు అల్లి ఉత్తేజపరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర మరువలేనిది. గద్దర్ మృతి ప్రజా సంఘాలకు తీరని లోటని అన్నారు. అమ్మా ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, కళాకారులు పాల్గొన్నారు. Yeah.
పిట్లం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు గుర్రపు బాలరాజు, సన్నపురి మధు, సంతోష్, గుర్రపు విఠల్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పాంచాలీపురం వద్ద ఉన్న అమ్మఒడి ఆశ్రమాన్ని సందర్శించిన గురజాల జగన్మోహన్ వృద్ధులతో ఓపిగ్గా మాట్లాడిన ఎమ్మెల్యే వారి క్షేమ సమాచారం తెలుసుకుని పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అమ్మఒడి ఆశ్రమానికి స్థలం ఇచ్చి 150 మందికి సరిపడా వసతి గృహం ఏర్పాటు చేస్తానని అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు భార్య రెడ్డమ్మకు హామీ ఇచ్చారు. అమ్మఒడి ట్రస్ట్ సేవలు అద్భుతమని జగన్మోహన్ అభినందించారు. సురేష్ ఆ పెన్షన్ ఇచ్చే వాళ్ళని తీసుకొని వచ్చి ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్ళు బెడ్ రిటర్న్, మామూలుగా వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ వీళ్ళందరికీ పెన్షన్ రేపు నెలలో వస్తుంది. ఇప్పుడు జీహెచ్ నుండి ఒక డాక్టర్ని అపాయింట్ చేస్తుంటారు. వాళ్ళకి నేను చెప్తాను సురేష్ ద్వారా నువ్వు ఫాలోఅప్ చేసి మన గురిజాల సురేష్ ఆయన పట్టుకుని ఆమెను విజిట్ చేయమని ఇక్కడ ఎంత ఉంటే అందరికి పెన్షన్ ఇప్పించి వీళ్ళకి నేను చేస్తా. పోండి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ప్రాబ్లం ఏమైనా బాగా చూసుకుంటారు. ఎదురంటే ఇంకెవరన్నా ఉంటే వీళ్ళందరికీ ఆశ్రమంలో ఉండే వాళ్ళకి పెన్షన్ చేసాము. అందరికి పెన్షన్ వస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను చూస్తాను దాంట్లో పెట్టాను. కుమార్ చైర్మన్తో మాట్లాడి చూడా ద్వారా ఏం చేయొచ్చు, మన మున్సిపాలిటీ ద్వారా ఏం చేయొచ్చు, ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయో కంప్లీట్ ఈ వాటర్లో పర్సనల్ మొత్తం 15 మంది ఉంటారా? కూర్చోమా పెద్దమ్మ కూర్చోమా. ఏమైనా సమస్యలు ఉంటాయిరా? పోయి బాడిపోతారా? పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫారెన్ స్ట్రీట్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా సిఐ ఎస్ఐలు, 10 ఏఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లు సిబ్బందితో కాలనీలో ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.
సరైన ధృవపత్రాలు లేని 50 బైక్లు, 6 ఆటోలు, 4 కార్లు, మొత్తం 60 వాహనాలు సీజ్ చేశారు. కాలనీ వాసులతో సిఐ ప్రవీణ్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మనకు మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి. మళ్ళీ తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా ఉంటున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా ఇప్పటికీ కొత్తపేటలో మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకొని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్డ్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కు ఉన్న ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రిక్ లిస్ట్లో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా వరంగల్, హనుమకొండ, హనుమాన్ జంక్షన్, స్నేహానగర్ కాలనీ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ అవధూతేంద్ర భజన మండలి వారిచే 108 పర్యాయములు హనుమాన్ చాలీసా సంకీర్తన పారాయణం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనేక మంది హనుమాన్ భక్తులు, భగవద్ బాంధవులు పాల్గొని హనుమాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని, స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తూ అభయం అందిస్తున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలియజేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ దంపతులకు ఆత్మీయ వీడుకోలులో భాగంగా శాలువా మరియు మెమెంటోతో సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాల్కా సుమన్ పాల్గొన్నారు. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఇస్తాం అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి, మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు తెరిచిన సంపుడు చంపుతున్నారు. టకీ టకీ పడతాయి అన్నాడు, పడుతున్నాయి టకీ టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆదుకుందా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోర్రి, వెంటనే పైసలు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవ్వరకు రాలే. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది.